తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నప్పుడు. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది బట్టి ఒక 400 ఒకళ్ళకైతే, ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషాన్ని, నాగదోషాన్ని, కాలసర్ప దోషాన్ని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవి ఏం చూడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నా కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది, సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాటు నుండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా,
సో ఇవన్నీ మటుకు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాను. వివాహం అంటే ప్రత్యేకించి వివాహం, సంతానం, మనిషి ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, జాతకాన్ని ఎలా చూడాలని చెప్పారు గురుగారు. విశేషంగా అడుగుతూ ఉంటారు, నాగదోషం అంటే ఏంటండి, మేము ఇలా జాతకం చెప్పించుకుందాం అని వెళ్తే నాగదోషం ఉందని అన్నారు. నిజంగా వాళ్ళు అంటే పుట్టినప్పటి నుంచి వస్తుందా, మధ్యలో ఏమన్నా చేస్తే నాగదోషం వస్తుందా, దేన్ని నాగదోషం అంటారు, ఎలాంటి అనర్థాలు ఉంటాయి, వివరించండి. మామూలుగా నాగదోషం అంటే ఏంటంటే పంచమ స్థానం అనేది సాధారణంగా సంతాన స్థానం. ఎవరికైనా వివాహం కూడా తర్వాత మెయిన్గా కావాల్సిన సంతానం. పూర్వంలో ఏంటి, మనకి జనాభా చాలా తక్కువగా ఉండేవారు, మనుషులే మనకి మెయిన్గా సపోర్ట్ అండి. డబ్బులు అవి లేవు ఎవరి దగ్గర, ల్యాండ్స్ లేవు, డబ్బులు లేవు, ఏవీ లేవు, పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు, మనుషులకి మనుషులే సపోర్ట్. సో అందుకే అంటే సంతానం ఎక్కువగా కనేవారు అన్నమాట. సో అందుకే అప్పట్లో బాగా చూసేవారు దీని మామూలుగా. సో ఈ నాగదోషం అనేది ఏంటంటే పంచమ స్థానం, సంతాన స్థానంలో రాహు అనే గ్రహం ఉండడం, దీంతో నాగదోషం అనేది వస్తుందన్నమాట. ఈ నాగదోషం మూలానే సాధారణంగా మనం వివాహం చేద్దాం కూడా మిగతా సప్తమ స్థానం అంటే భార్య స్థానం, భర్త స్థానం, అన్యోన్యత, వైవాహిక జీవితం ఇవన్నీ చూస్తాం. సెకండ్ హౌస్ అంటే ద్వితీయ స్థానం, కుటుంబ స్థానం, కుటుంబంలో తగాదాలు వస్తాయి, కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈ పంచం అనేది మీరు సంతానం కదా, సో పెళ్ళి అవుతుంది కానీ సంతానం లేకపోతే, సంతానం నష్టం జరిగితే, అనవసరంగా మిస్క్యారేజ్ అవుతే, సంతానమే లేకపోతే చాలా కష్టం అవుతుంది మనకు కూడా. ఈ రోజుల్లో ఇంకా కష్టం, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి 10 లక్షల నుంచి 20 లక్షలు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది సరిగ్గా జరగకుండా ఉండేది. ఇప్పుడు ఇంత ఇదితో కూడా వాళ్ళ పిల్లలు పుట్టినా సరైన టైంలో పుట్టలేదు అనుకోండి, మళ్ళీ బోర్డు దోషాలు, ఆ దోషాలకు బోర్డు శాంతులు. సో ఇవన్నీ చాలా ఇదనమాట. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచమ స్థానంలో రాహు లేకుండా ఉండి చూసుకుంటూ ఉంటారు చాలామంది. ఈ సంతానానికి ప్రాబ్లం అవుతుంది, సంతానం నష్టం ఉంటుంది, మిస్క్యారేజ్ అవుతుంది, సంతానమే లేకుండా ఉండేది హారోస్కోప్స్ ఉంటాయి. కాబట్టి పంచమ స్థానంలో రాహు లేని జాతకాన్ని ఎక్కువగా వదిలేండి ఈ నాగదోషం అని అంటూ ఉంటారు అనమాట. ఈ నాగదోషం కూడా మెయిన్గా రావడం ఏంటంటే మనంతటా మనకి రాదండి, మన పూర్వీకులు అంటే మన తాతగారు అంటే వాళ్ళ తండ్రి, ఏదైనా సరే ఒక థర్డ్ జనరేషన్. ఇప్పుడు ఏదైనా సరే ఇదివరకు పూర్వం చూసుకోండి, మన గ్రాండ్ ఫాదర్ చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, అది ఆయనకు వచ్చేది కాదు, కొడుకు వచ్చేది కాదు, మనవడికి వచ్చేది, టైం పట్టేది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసిన వెంటనే వాళ్ళే అనుభవిస్తారు సాయంత్రం కల్లా. ఇప్పుడు అలా మారిపోయింది. కాబట్టి ఈ నాగదోషం మటుకు మెయిన్ అంటే మనం ఒక త్రాచుపావుని కానీ అలాంటి వాటిలో ఏమైనా మనం చంపే అనుకోండి, తెలిసి చేసినా తెలియక చేసినా అది త్రాచుపావుని దోషం 100% అనమాట. సో అందుకే పాములు చంప అంటే ఇంకా మరీ మనల్ని చంపడానికి వస్తే మనం ఎలాగో చేయాలి, కాదని కాదు. పూర్వం ఏంటంటే ఇంకా దాన్ని చంపేసేవారు, మరీ పాత వాళ్ళు, కొంతమంది వదిలేసేవారు. సో అది ఏంటంటే వాళ్ళు చంపిన దోషం ఏదైతే ఉందో అది మనవాడికో మనవరాలకో వస్తుందన్నమాట. సో వాళ్ళకు ఉండదు కాలసర్ప దోషం, వీళ్ళకి గ్యారంటీ ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా సర్పాన్ని చంపడం, సర్పాన్ని కొంచెం ఇది చేయడం అలాంటివి చాలా జరగడం వల్ల ఈ సర్పదోషం మెయిన్గా ఈ నాగదోషం అనేది వస్తుందన్నమాట. సో దీంతో మెయిన్ వివాహ ఆలస్యం అవడం, సంతానం కలగడం ఆలస్యం జరుగుతుంది. అలాగే కొంచెం ఆరోగ్యం కూడా చిన్న చిన్న అనారోగ్యాలు కూడా వస్తాయి అన్నమాట ఈ మెయిన్గా ఈ నాగదోషం వల్ల. పరిహారం చేసుకుంటే నివృత్తి అయిపోతుందా అండి? మెయిన్గా పరిహారాలు కూడా ఏంటంటే మెయిన్గా ఈ రాహుకి సంబంధించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దాని ఇవ్వడం ప్రతి 3 సంవత్సరాలు చేస్తుండాలి. సేమ్ ఈ దీనికి కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే పొట్లకి అస్సలు తినకూడదు. అది కాకుండా ఈ స్కందగిరి టెంపుల్ కానీ, మోపిదేవి కానీ, కుక్కీ సుబ్రహ్మణ్యం కానీ, అలాగే పళని కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి మనం హోమం కానీ అభిషేకం కానీ ప్రతి సంవత్సరం చేయిస్తే కనుక మన పేరు నక్షత్ర గోత్రనామాలతో ఈ దోషం అంతా కూడా తొలగిపోతుంది మేడం. సో ఇక్కడ మనకి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు ఏం చేయాలంటే అవతల వాళ్ళ పంచమ స్థానం చాలా బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి పంచమ స్థానంలో రాహు ఉన్నాయండి, సో ఈ పిల్లలు పుట్టడం ఆలస్యం, మిస్క్యారేజ్ అవ్వడం, సంతాన నష్టం జరుగుతుంది. ఆ అబ్బాయిది మెయిన్గా పంచమ స్థానం చాలా బాగుంది, పంచమ స్థానంలో ఒక గ్రహం ఉచ్చులో ఉన్నాడు. మెయిన్గా సంతాన కారకుడు ఏ మనిషికైనా గురువు అండి. అలాంటి గురువు మెయిన్గా ఉచ్చస్థానంలో కానీ స్వస్థానంలో కానీ అబ్బాయికి ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలన్నమాట. సో ఈ దోషం తగ్గిపోతుంది ఈ అమ్మాయిది, ఎందుకంటే అబ్బాయి మెయిన్ కదా, అబ్బాయి జాతరీత్యా పంచమ స్థానం చాలా బాగుంది, పంచమ స్థానంలో గ్రహం బాగుంది, మెయిన్గా గురువు సంతానకారకుడైన గురువు కూడా బాగున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తే సత్సంతానం కలుగుతుంది, సంతానం నష్టం ఉండదు. సో మ్యాచ్ మేకింగ్ అనేది అంత వివాహ పొందడం అనేది అంత జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇక్కడ ఏది మైనస్ అది బెస్ట్ ప్లస్ చేయాలి. ఏదైనా ఆరోగ్యం అండి, ఆయుష్ అండి, సంతానం సాధారణంగా అవ్వవు, కానీ మీరు వెయిట్ చేయాలన్నమాట. సాధారణంగా మాకు అంత వెయిట్ చేయడం కుదరదు, త్వరగా చేసేయాలి, అలా త్వరగా పెట్టుకోండి ఫస్ట్. అందుకే మన అమ్మాయి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే చూపించాలి వివాహం త్వరగా ఉందా లేట్గా ఉందా. త్వరగా ఉంటే కనుక ఏం పరిహారం, లేట్గా ఉంది చాలా లేట్గా చేస్తే బెస్టా లేకపోతే మామూలుగా ముందుగా చేస్తే బెస్టా.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలసర్పదోషం ఉంది, 27.5 ఏళ్ళు దాటితే చేస్తే బెస్ట్. కుజు దోషం ఉంది, 27.5 ఏళ్ల తర్వాత మాక్సిమం 50% దోషం తగ్గిపోతుంది. అలాగనమాట. బాగా దోషం ఉన్న హారోస్కోప్స్ మెల్లిగా పెళ్లి చేయాలి. చాలా బాగా ఎర్లీగా చేస్తే సరిపోతుంది, దాని గురించి లేట్ చేయకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం అండి. కొంతమంది ఏంటంటే, నేను చాలా మందిని చూస్తూ ఉంటాం, తెలిసిన వాళ్ళలో వాళ్ళు ఎలా అంటే అనుకున్నారండి, లేకపోతే లవ్ చేసుకున్నారనో, చేసేయండి, కుదిర్చేయండి, ఏదో ఒకలాగా అంటారు. ఆ అనర్థం తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రతి 10 మందిలో పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు, 3-4 మరి పిల్లలు లేరు. సో అందులో చూస్తే ఇది ఒక పాయింట్ ఉంటుంది. కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ నాగదోషం, వీళ్ళకి లక్షలు ఖర్చు పెడితే కానీ మళ్ళీ పిల్లలు పుట్టరు, మళ్ళీ వాళ్ళు ఎలాంటి టైంలో పుట్టారో. సో ఇవన్నీ చాలా ఉంటాయి. మళ్ళీ అదే ముందుగానే మీరు పరిహారాలు పాటించారు, బెస్ట్ మ్యాచ్ మేకింగ్ చేశారు, అబ్బాయితో మంచి మ్యాచ్ మేకింగ్తో పెళ్లి చేశారు, ఇవన్నీ ఒక 50-75% తగ్గుతాయండి. ఫైనల్గా కర్మను ఎవరు తప్పించలేరు, కాదని కాదు. కానీ మనం ఎందుకు ప్రయత్నించకూడదు, మనం ఎందుకు మంచి మనం చేయాల్సిన పరిహారాలు కూడా చేస్తే తప్పకుండా బెస్ట్ రిజల్ట్. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురువు. నమస్కారం. విన్నారు కదండి, నాగదోషం గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాము. ఇంకొంతమంది ఏంటంటే వివాహానికి సంబంధించి పొంతనల విషయంలో ఇబ్బంది పడ్డం కానీ, ముందు జాగ్రత్త తీసుకుందామని జాతకాలు చూపించడం కానీ, మేము సెకండ్ ఒపీనియన్కి వెళ్దాం అనుకుంటున్నామండి, ఇంకా మాకు డీటెయిల్డ్గా కావాలి అని అనుకుంటే కనుక గురువు గారికి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, వారిని నేరుగా కలవచ్చు, ముందు ఫోన్లో కూడా మాట్లాడచ్చు. ఒకవేళ మీరు దూర ప్రాంతాల్లోనో వేరే ఫారిన్ కంట్రీస్లో ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్, కాల్ అపాయింట్మెంట్ తీసుకోండి ఒక టైం, మీకు ఆ టైంలో గురువుగారు సమయం ఇస్తారు, అప్పుడు మీరు వివరాలు చెప్పొచ్చు. నేరుగా కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడు కలవాలి ఏమిటి అనేది మీకు అవన్నీ డీటెయిల్స్ అందిస్తారు త్వరలోనే. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కూడా మీరు కాల్ చేయండి. నమస్కారం.